జోష్న విషయంలో ఇంకా కార్తీక్ చేసిందైతే ఇంకా జోష్న పరిస్థితి మొత్తం అయితే తారుమారైపోతుంది. ఎలా అంటే, నువ్వు నా కూతురువే కాదు, నా కూతుర్ని మా అమ్మే కదా మార్చేసింది. కానీ మిస్టేక్ ఏంది అంటే, నా కూతుర్ని ఇచ్చేసి మా అన్న కూతుర్ని ఇక్కడే పెట్టింది. లేదంటే డిఎన్ఏ రిపోర్ట్ ఎలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి అన్నట్టుగా తను వస్తాడు. అవునేరా, నా మనవరాలు ఎక్కడుందోరా దాసు, ముందు మన మనవరాలు వెతుక్కుందాంరా అని చెప్పని పారిజాతం. ఇంకా పారిజాతం టెన్షన్కి అయితే ఇంకా జోష్నతో కలిసి యోగా చేస్తూ ఉంటే, ఏంటి పారు ఏందో మునిగిపోతున్నట్టుగా ఏందో ధ్యానంలో ఉన్నావు అంటే, అవును, ఒక చేసిన దానికి, ఒక మోసపోయిన దానికి, ఇంకొకటి బుద్ధి వచ్చిన దానికి అని అంటూ ఉంటే, ఈ లోపల ఇంకా అక్కడికి శివనారాయణ అయితే వస్తాడు. తాతయ్య ఏందో పారు ఏదో బాగుపట్టుకుందంట, ఏదో చేజార్చుకుందంట, దాని గురించి ధ్యానం చేస్తుంది అంటే ఏమై ఉంటుందని అప్పుడు ఇంక శివ అని అంటూ ఉంటే, ఇంకా దాసు కూడా మాటలకైతే ఇంకా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా పారు అయితే కార్తీక్ అయితే ఇంక తనని బెదిరిస్తాడు. నువ్వు చేసింది పిల్లలు మార్చేసింది, ఈ విషయం కానీ శివనారాయణ గారు తెలిసిందంటే ఒకే ఒక బుల్లెట్, తర్వాత నువ్వు ఉండు ఎవరు ఉండరు అని చెప్పని ఇంకా దాసు తనని భయపిస్తున్నప్పటికీ ఇంకా జోష్న కూడా అయితే అలాగేం జరగట్లేదు అని నేనున్నాను కదంటే, నువ్వున్నావని నేను ఆ భయం అంతా నా మనవరాలను బాగొట్టుకొని నిన్ను ఇక్కడే పెట్టాను, నేను చేసిన మోసం అదేనే, నా కొడుకు కూతుర్ని బాగుండాలని అనుకున్నాను, కానీ నా కొడుకు కూతురే ఇప్పుడు కష్టాలు పడుతున్నట్టుంది, నువ్వు మాత్రం మీ అమ్మ మీ నాన్న దగ్గర కాడే ఉన్నావే అని చెప్పనని తనైతే అంటూ ఉంటుందన్నమాట.